ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మనం ఆ శ్రీమన్నారాయణ్ణి చూసినప్పుడల్లా చక్కగా పాల కడలి మీద ఆదిశేషుడి మీద ఆయన హాయిగా అట్లా పవనిస్తూ మనకి చాలా హ్యాపీగా సంతోషంగా ప్రశాంతమైన ఒక రూపంలో దర్శనమిస్తూ ఉంటారు కదా. ఇంతకీ ఆ పాల కడలిలో ఉన్నటువంటి ఆదిశేషుడిని మీద ఈయన ఎందుకున్నారు అంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ అనాలా అటాచ్మెంట్ అనాలా తెలియదు కానీ ఆదిశేషుడు మీద ఈయన పవళిస్తున్నట్లుగా ఎందుకుంటారు ఈ అంశానికి సంబంధించి క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారిని. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మనకి కొన్ని సిగ్నిఫికెంట్ ట్రేట్స్ ఉంటాయి కొంతమందిని చూడంగానే. సపోజ్ ఈ మనిషి ఇలా మాట్లాడతాడు, ఈ మనిషి ఇలా ఉంటారు, వీరు ఇలా డ్రెస్ చేసుకుంటారు అని. అలా కృష్ణుడికి మురళి, నెమలి పించం, నీలి రంగు ఇవన్నీ ఎట్లా ఉంటాయో శ్రీమన్నారాయణుడు అన్న వెంటనే మనకి పాలకడలి మీద ఆయన ఆదిశేషుడి మీద అట్లా చక్కగా పడుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఒకసారి ఎక్కడ అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మూల నుంచి ఈ మూల దాకా ఆయన అట్లాగా పడుకొనే దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఒక్కొక్క తలుపు తెరిస్తే ఫస్ట్ పాదాలు, నెక్స్ట్ పొట్ట భాగం, నెక్స్ట్ తల భాగం అట్లా కనిపిస్తూ అంతా కూడా మనకి ఆదిశేషుడి మీదే ఆయన ఉన్నట్లుగానే చెప్తారు, చూపిస్తారు. అదే కదా మనం చూస్తాం. ఏంటి వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్? చాలా మంచి టాపిక్ అండి. అది ఒక స్వరూప నిరూపకంగా, అంటే మీరు అన్నారు చూసారా, కృష్ణుడు అనగానే ఇలా గుర్తొస్తాడు, రాముడు అనగానే కోదండం పట్టుకొని దర్శనమిస్తాడు, శ్రీమన్నారాయణుడు అనగానే శంఖచక్రాలు ఆదిశేషుణ్ణి పర్యంకంగా చేసుకొని పవళించినటువంటి శ్రీమూర్తి ఈ విధంగా దర్శనమిస్తారు. అది ఒక స్వరూప నిరూపకం, ఒక అడయాళం, ఒక చిహ్నం అంటారు, ఒక గుర్తు. శ్రీమన్నారాయణుడు అనగానే ఆదిశేషుడు అయితే పవళించి. ఎందుకు అంటే అసలు ఆదిశేషుడు ఎవరో తెలుసుకోవాలి మనం. ఆదిశేషుడు ఆయన పేరు అది కాదు, ఆయన చేస్తున్న సేవలకు గుర్తించి అందరూ ఆదిశేషుడు అని పిలుస్తారు. శేషుడు అంటే దాసత్వం కలిగి ఉన్నవాడు అని అర్థం, సేవ చేసుకునేవాడు అని అర్థం. ఆ సేవ చేసుకోవడంలో ఆది ముందుగా ఉంటాడు. ఎవరు? తిరు అనంతాళ్వాన్ అని పిలువబడేటువంటి ఆ తెల్లని ఆదిశేషుడు. తెల్లని పాము, మామూలు సామాన్య పరిభాషలో చెప్పాలంటే అన్ని కైంకర్యాలు, అన్ని సేవలు నేను చేయాలి. కైంకర్యం అంటే కిం కరిష్యామి, నేను ఇంకా నీకేం చేయగలను, నేను ఇంకా నీకేం చేయగలను అంటూ భగవంతుడి యొక్క మనసును తెలుసుకొని ఆయన మనసును గుర్తిరిగినటువంటి ఆదిశేషుడు ఆయన నోరు తెరిచి అడగక ముందే ఆయనకు అన్ని సేవలు చేసేటువంటి వాడు. అమ్మ ఎలా అయితే బిడ్డ నోరు తెరిచి అడగక ముందే నోటి నుంచి అన్ని మనకి పాదాల దాకా అన్ని చేసి పెడుతుంది అమ్మ. అలాగే ఆదిశేషుడు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తికి కావలసినటువంటి సేవలన్నీ ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలన్నీ చేస్తూ ఉంటాడు. ఎలా? నివాస శయ్యాసన పాదుకాంసుక ఉపదాన వర్ష తపవారణాదిభిః శరీర భేదై స్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీర్యతే జనై అన్నట్లుగా నివాసం ఆయన ఉండాలంటే నివాసంగా మారిపోతాడు, ఆసనం ఆయన కూర్చోవాలంటే ఆసనంగా మారిపోతాడు, శయ్య ఆయన పవళించాలనుకుంటే పర్యంకంగా అంటే ఒక శయ్యాసనంగా మారిపోతాడు. ఆయన బయటికి వెళ్ళాలి అంటే పాదరక్షకులుగా మారిపోతాడు, ఆయనే గొడుగుగా కూడా మారిపోతాడు అదే సమయంలో. అలాగే ప్రతి ఒక్క సేవ నేను చేయాలని ముందుండి చేస్తూ ఉంటాడు, అందరికన్నా ముందు. అంటే పరమపదంలో ఆ శ్రీమన్నారాయణుడికి అనేక మంది సేవ చేసే వాళ్ళు ఉంటారు. అనంత, గరుడ, విశ్వక్సేనులు ఇత్యాది అనేక మంది. వీళ్ళంతా నిత్య సూర్యులని పిలువబడతారు. ఏనాడు కూడా ఈ సంసారం అనేటువంటి సంబంధం కించిత్ కూడా అంటనటువంటి వాళ్ళు, ఎప్పుడు ఈ లోకంలో రానటువంటి వాళ్ళు అనమాట. అటువంటి నిత్య వాళ్ళకి ఎప్పుడు ఈ సంసార బంధం అంటలేదు, అసలు వాళ్ళ జన్మ ఎత్తలేదు. అబ్బో, అటువంటి వాళ్ళు. అయితే వాళ్ళ అంశలుగా అవతరించినటువంటి వాళ్ళు మనం అనేకం చూస్తాం. ఎలా అంటే ఆదిశేషుని యొక్క అంశయే త్రేతాయుగంలో లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి యొక్క సోదరుడు. ఆయన విడిచిపెట్టి ఉండలేడు, ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి అన్నట్లుగా ఆయన దేవతా రూపం ధరిస్తే శ్రీమన్నారాయణుడు ఈయన దేవతా రూపంలో ఉంటాడు, ఆయన మనుష్య రూపం ధరిస్తే ఈయన మనుష్య రూపం ధరించి భూమి మీదకి వచ్చేస్తాడు. అలా రాముడుగా వస్తే శ్రీమన్నారాయణుడు ఈయన లక్ష్మణుడుగా వచ్చాడు, ఆయన కృష్ణుడుగా వస్తే ఈయన బలరాముడుగా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉన్నాడు. బలరాముడు ఎప్పుడు కృష్ణయ్య వెంటే ఉంటాడు.
అలాగే కలియుగంలో ఆయనే భగవద్ రామానుజులుగా అవతరించారు. ఆదిశేషుల్య అంశే అంశే భగవత్ భగవత్ రామానుజుల రామానుజుల వారు. వారు. అబ్బా! అందుకనే ఆ భగవంతుడిని వెన్నంటి ఉండి ఎప్పుడు ఆయనకి ఏ అవధ్యం కలుగుతుందో, ఏ కీడు ఎవరు తలపెడతారో అని అస్థానే భయశంకతోటి, అంటే కూడని చోట భయం అనమాట. ఇప్పుడు పాలకడలిలోకి ఎవ్వరు ప్రవేశించడానికి అర్హత లేదు, ఎవరు రారు. బ్రహ్మరుద్రేంద్రాదులు కూడా నో ఎంట్రీ బోర్డు, అవునా? ఎవ్వరూ రానటువంటి ప్రదేశంలో కూడా ఆయన ఎప్పుడు కూడా బుసలు కొడుతూ ఉంటాడు. ఎందుకు? ఎక్కడి నుంచి ఎవరైనా ఏమైనా తలపెడతారేమో ఈయనకి కీడు అని శ్రీమన్నారాయణమూర్తిని కాపలా కాస్తూ ఆయన పైన చక్కగా ఆయనకి ఒక ఆచ్ఛాదనగా మారి మేల్కట్టు చాందనీగా ఆయనకి ఏమి పైనుంచి పడకుండా ఆ విధంగా చక్కగా ఆచ్ఛాదనగా ఉంటూనే బుసలు కొడుతూ ఉంటాడు ఎప్పుడు ఆదిశేషుడు. ఎందుకు అంటే ఈయన్ని కాపాడుకోవడం కోసం. భగవంతుడికే రక్ష పెట్టేటువంటి మంగళాశాసన పరత్వం ఉంటుంది ఆదిశేషుడికి. ఆయనకి ఏం కాకూడదు, ఆయన క్షేమంగా ఉండాలని ప్రేమ దశ అనమాట. సర్వరక్షకుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణమూర్తికి కూడా తాను రక్ష కల్పించాలని ఆరాటపడేటువంటి వాడు ఆదిశేషుడు. మీకు విషయం తెలుసా అండి? పాలసముద్రం 3,20,000 మైళ్ళు ఉంటుంది. దాని మీద పవళించినటువంటి శ్రీమన్నారాయణుడు 25,000 మైళ్ళ పొడవు ఉంటాడు. ఆయన కిరీటం ఎంత ఉంటుందో తెలుసా? ఆ చుట్టుకొలత ఏదైతే ఉందో 2,000 మైళ్ళ విస్తీర్ణం ఉంటుందట. అంటే అంత పెద్ద తిరుమీని ఆ శరీరంతో అద్భుతంగా వేయించేసి ఉంటే స్వామి అలా పవళించడానికి అనువుగా ఉండే ఆదిశేషుడు ఎంత ఉంటాడు? ఇది వేదం చెప్పినటువంటి వాక్యం అండి. 3,20,000 మైళ్ళు పాలసముద్రం అనేది, స్వామి 25,000 మైళ్ళు అనేది అంత వేదంలో ఉంది మనకి, వేద వాక్యం ప్రకారంగా. అటువంటి స్వామి తాను చెయ్యగా చేసుకొని ఆదిశేషుడిని పవళించినప్పుడు ఈయన ఎలా ఉంటాడంటే పాలసముద్రంలో మనకి 3/6 మీద పడుకున్నప్పుడు కొంచెం ముడుచుకుని పడుకుంటాం. అదే 5/6 అన్నా 6/6 అన్నా ఒకే మనిషి పడుకుంటే విశాలంగా చేతులు అటొకటి ఇటొకటి వేసి విశాలంగా పవళించి ఉంటాడు, అవునా? అలా జీవుడు ఎలా అయితే పడుకుని ఉంటాడో ఫర్ ఎగ్జాంపుల్ 6/6 మీద అంత విశాలంగా అటో కాలు ఇటో కాలు, అటో చెయ్యి ఇటో చెయ్యేసి విశాలంగా పడుకుంటాడట. 25,000 మైళ్ళున్న శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పవళించి ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? అది కూడా చాలా ఫ్రీగా కంఫర్టబుల్ గా. ఆ పాల సముద్రం యొక్క అలల తాకిడి ఈయనకి ఏమాత్రం యోగ నిద్రకి భంగం కలగకుండా, ఎలా ఆయన యోకు సైద పెరుమాన్ అన్నట్లుగా నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు. నిద్రించడు, యోగ నిద్రలో వేంచేసి ఉంటాడు, అంటే లోకుల సంరక్షణార్థంగా. అలా ఉన్నటువంటి స్వామికి ఈ అలల తాకిడి ఏమాత్రం ఆయనకి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాట ఆదిశేషుడు. ఆదిశేషుడు పడకగా 5 లక్షణాలు కలిగి ఉంటాడు. ఆయన 5 పడగల ఆదిశేషుడుగా మనకి కనిపిస్తాడు ఇక్కడ శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో. శ్రీరంగం తీసుకున్నాం అనుకోండి 5 తలలు కనిపిస్తాయి. మీరు చెప్పినట్లుగా తిరువనంతపురంలో చూసుకున్న 5 తలలు కనిపిస్తాయి. మనకి యాక్చువల్గా తిరువనంతపురంలో అంత దీపపు కాంతిలో కనిపించారు స్వామి, బట్ 5 తలలు ఉంటాయి. ఎక్కడైనా దివ్య దేశాలలో 5 తలల ఆదిశేషుడుగానే మనకి చిత్రీకరిస్తారు, అంటే శ్రీమూర్తి అలా దర్శనమిస్తారు. నిజానికి పాలసముద్రంలో శ్రీమన్నారాయణుడు 1000 పడగల ఆదిశేషుడు నీడన వేయించేసి ఉంటాడు. 1000 పడగలు, 1000 పడగలు అని అంటారు. అవును, వింటాం అది కూడా. అయితే 1000 పడగలు అంటే 1,000,000 అని కాదు అర్థం. 1 3 సున్నాలు ఉన్న 1000 కాదు, అనేకం అని చెప్పటానికి 1000. అవును, 1000 పడామణలు అంటారు వ్యాఖ్యానాలలో మనకి పెద్దలు. అంటే 1000 పడగల ఆదిశేషుడు బుసలు కొట్టుకుంటూ ఎప్పుడు ఎవరి నుంచి ఆ స్వామికి ఎటువంటి దోషం కీడు కలగకుండా రక్షిస్తూ ఉంటాడు. అటువంటి స్వామికి ఎంతగా పర్యంకంగా ఎన్ని సేవలు చేస్తాడంటే, శైత్యం చల్లదనంగా ఉంటాడు. ఏది వేడి సమయంలో చల్లగా ఉంటుంది ఆయన పవళించినటువంటి తీరు. శ్రీమన్నారాయణుడికి ఈ ఆదిశేషుడు పర్యంకంగా చెయ్యగా, వెచ్చగా ఉన్నప్పుడు ఈయన చల్లగా ఉంటాడు. బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వెచ్చగా ఉంటాడు, బయట క్లైమేట్ వేడిగా ఉన్నప్పుడు ఈయన చల్లగా ఉంటాడు. ఆదిశేషుడు ఈయనకి టెంపరేచర్ కంట్రోల్ అంతే, ఆ విధంగా అనమాట. అంత అద్భుతమైన శయ్య, శైత్యం మార్దవం మృదుత్వంగా ఉంటుంది. చెప్తారు చూడండి, పడుకుంటే లేవ బుద్ధి కాదు, లేస్తే పడుకో బుద్ధి కాదని. అలా ఉంటాడు ఆదిశేషుడు. శైత్యం మార్దవం పరిమళం, చక్కని సువాసనలు వెదజల్లుతూ ఉంటాడు. ధవళ వర్ణంలో ఉంటాడు, తెల్లగా, ఇక విశాలంగా ఉంటాడు. ఈ 5 లక్షణాలకి సూచనగానే 5 పడగల ఆదిశేషుడు అంటూ మనకి ఈ లోకల్లో మనం కంటితో చూడటానికి అవకాశం ఉండే విధంగా 5 పడగలతో ఆదిశేషుడు దర్శనమిస్తాడు. ఈ విధంగా ఆదిశేషుడు వేయించేసి స్వామికి సకల సేవలు చేయటంలోనే ఆయన 5 పడగల్లోనే మనకి 5 విశేషాలు చెప్తారు.
అంతర్లీనంగా మనం ఎలా ఉండాలనేది, ఆదిశేషుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఏమిటి అంటే స్వస్వరూప జ్ఞానం. మొట్టమొదటిది మనం ఎవరో తెలుసుకోవాలి. మనం ఎవరం? భగవంతుడి ద్వారా సృష్టి చేయబడ్డాం, భగవంతుడికే చెంది ఉన్నటువంటి వారం, ఆయనకే సేవ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు. ఈ స్వస్వరూప జ్ఞానం. 2 పరస్వరూపం. ఆ భగవంతుడు ఎవరు? పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు. ఎవరికైతే ఆదిశేషువు శయ్యగా పవళించి ఉంటాడో, ఎవరైతే శ్రియపతి అయి ఉంటారో, ఎవరైతే గరుడ వాహనాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే పుండరీకముల వంటి నేత్రాలు కలిగి ఉంటాయో ఆయనే శ్రీమన్నారాయణుడు. అంటే పరాత్పరుడు, అందరికన్నా పరుడైన వాడు, దేవతలందరికంటే కూడా గొప్పవాడు అనటానికి ఆయన దగ్గర కొన్ని చిహ్నాలు చెప్పారు. ఎవరి దగ్గర అయితే లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందో స్థిర నివాసం చేసుకొని, ఎవరి దగ్గర ఉంటుంది? అగలగెళ్ళే నిరయ్యము అంటూ ఎప్పుడు స్వామి దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఆదిశేషుడు ఉంటాడు, స్వామి దగ్గర ఉంటాడు. ఎవరి దగ్గర అయితే గరుడు వాహనంగా ఉంటాడో, శ్రీమన్నారాయణుడి దగ్గర. అలాంటి వాడే, ఎవరికైతే పుండరీకముల వంటి పెద్ద పెద్ద తిరునేత్రాలు ఉంటాయో ఆయనే మనల్ని వెళ్ళ రక్షించేటువంటి వాడు అని. అలా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనటానికి ఒక సూచన, ఒక చిహ్నంగా ఆదిశేషుడు ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు. అలాగే పరస్వరూపం అనుకున్నా. మొట్టమొదటిది స్వస్వరూప జ్ఞానం, మనం ఎవరం. 2 భగవంతుడు ఎవరు, ఎవరికి మనం సేవ చేయాలి అది తెలుసుకోవాలి. మూడవది అంటే 5 పడగలకి సిగ్నిఫికెన్స్ అన్నమాట. చెప్తున్నారు. అలా 5 qualities కి మూడవది 5 ఏంటంటే- పడగలు. మూడవది ఏంటంటే ఉపాయ స్వరూపం. మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎప్పుడు ఎవరిని వెంట ఉండాలి, ఎవరి వెంట ఉండాలి, మనం ఎవరిని చేరుకోవడానికి ఎవరిని ఉపాయంగా తీసుకోవాలి, భగవంతుణ్ణే ఉపాయంగా తీసుకోవాలి. అది ఉపాయ స్వరూపం. తీసుకున్నాక వెళ్ళి మనం చేసేది ఏంటి? ఆయన పొందిన తర్వాత ఆయన పాదాల సేవయే, ఆయన్నే మార్గంగా తీసుకోవాలి. వెళ్ళాక ఆ మార్గంలో మనకి వచ్చేటువంటి ఫలితం ఆయన సేవయే. అలాగే మార్గం తెలిస్తే సరికాదు, దాంట్లో ఉండే అడ్డంకులు కూడా తెలియాలి, ఎదురయ్యేటువంటి ఆటంకాలు తెలియాలి. అది విరోధి స్వరూప జ్ఞానం అంటారు. అలా స్వస్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం, ఉపాయ స్వరూప జ్ఞానం, ఫలస్వరూప జ్ఞానం, విరోధి స్వరూప జ్ఞానం అనే 5 రకాల జ్ఞానాలు ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అని సూచిస్తూనే 5 పడగల ఆదిశేషుడుగా ఆ స్వామి వేంచేసి ఉంటాడు. ఆదిశేషుడు తిరు అనంతాళ్వాన్ అని పిలుస్తారు ఆ స్వామిని. అంటే కేవలం ఆ శ్రీమన్నారాయణుడు ఆ ఆదిశేషు మీద పవళిస్తున్నారు అన్నదే కాదు, ఆయన రూపానికి, ఆయన రూపం నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 అంశాలు. ఇది యాక్చువల్ గా వైష్ణవిజంలో మనం తెలుసుకోవాల్సిన అంశం. అవును, Absolutely. exactly. తెలుసుకోవడమే కాదు, ప్రతి ఎపిసోడ్ లో చెప్తున్నట్లుగా మన లైఫ్ లో కూడా ఆచరించాలి. స్వామి గురించి తెలుసుకోవాలి, స్వామికి సేవ ఎలా చేయాలి, మనం ఎవరం, ఎందుకు సేవ చేయాలి, ఆయనకే ఎందుకు సేవ చేయాలి, ఆ మార్గం ఏంటి, నిత్యం స్వామి స్మరణలోనే గడపడం అన్నది వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషను అండ్ ఆదిశేషుని గురించి మనం తెలుసుకొని ఆచరించాల్సినటువంటి అంశాలు. సూపర్ అమ్మా, ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు. అర్పణమస్తు.